ఆ దేవి సరస్వతికి నమస్కారం చేసి తరువాత ఒక దేశాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ లోకాన్ని కానీ ముందుకు తీసుకుని వెళ్ళేది నాయకులే, దేశ నాయకులు. ఈనాటి ప్రపంచంలో ఆ దేశ నాయకులతో సమానంగా దేశ ప్రగతికి పాటుపడుతూ సహకరిస్తున్నటువంటి పాత్రికేయులు. ఇది ఒక సంస్థ, మీడియా సంస్థ అని మనం అంటున్నాం. ఇద్దరు సమానంగా ఒక దేశ ప్రగతికి సహకరిస్తున్నారు. అటువంటి విశాఖ పాత్రికేయులందరికీ పేరు పేరున నా నమస్కారం చెప్తున్నాను. ఈ ఊళ్ళో దశాబ్దాల పాటు పెరిగి విద్యాభ్యాసం చేశాను. ఈ విద్యాభ్యాసానికి తగినటువంటి మాగాణి భూములు మా తల్లి వైపు కోరాడ వంశం, తండ్రి గారి వైపు సుసర్ల వంశం వారు, తర్వాత మా భర్త గారు శుంఠి కుటుంబం వారు నాకు ఈ వ్యవసాయానికి తగినటువంటి చక్కని ఏర్పాటు ఇచ్చారు. వారందరికీ నమస్కారం చేస్తున్నాను. వారందరి తరపున ఈరోజు సభలో నా కోసం ప్రత్యేకంగా తన సమయాన్ని వెచ్చించి వచ్చినటువంటి మా అన్నగారు సుసర్ల రామగోపాల్ గారు ఇక్కడ ఉన్నారు. వారు కళాభారతిలో వ్యవస్థాపక బృందంలో ఉన్నారు. వారికి నమస్కారం చేస్తున్నాను. ఇది నేను ముందుగా నా కృతజ్ఞత తెలుపుకోవలసిన అవసరం చాలా ఉన్నది. ఎందుకు అంటే నేను చేస్తున్నటువంటి పరిశ్రమకి సహకారం లేనిదే నా అంతటి నేను ఏమీ చేయలేను. ఇంకొక ఇద్దరు వ్యక్తులని చాలా గౌరవంతో నేను స్మరించుకుంటాను. అన్ని విధాల సాయం చేసిన వారు మిత్రురాలు కిరణ్మయి, అక్కడ శంకర్. వారిద్దరి సహకారం ఉండబట్టి, చేదోడు వాదోడుగా ఉండబట్టి నేను ఈరోజు ఈ పట్టాన్ని పొందగలిగినటువంటి అదృష్టాన్ని తీసుకున్నాను. రెండవ అంశం, నన్ను అడుగు అడుగునా ముందుకు నడిపిస్తున్నటువంటిది ఒక సాంస్కృతిక సంస్థ విశాఖపట్నంలో, విశాఖ సాహితీ. నేను ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా నాకు సహకరిస్తూనే ఉన్నారు. విశాఖ సాహితీ స్వర్ణోత్సవం జరుపుకున్నప్పుడే దాదాపు 5 సంవత్సరాలు అవుతుందేమో. అప్పటిదాకా అంటే ఈ 55 సంవత్సరాల సహకారంతో నేను నా విద్యా వ్యవసాయాన్ని చేసి ఆ పంటని ఏటాటా మనకి తీసుకొస్తుంటే ఈ సంస్థ నన్ను గౌరవంగా, ఆదరంగా, స్నేహంతో ఆహ్వానించింది. వారికి నేను నమస్కారం చేస్తున్నాను. విశాఖ సాహిత్య అధ్యక్షులు శ్రీ కళాపూర్ణ డాక్టర్ ఆచార్య కోలవిన్ను మలయవాసిని గారు, వారు నా ప్రియమిత్రురాలు. చిన్ననాటి నుంచి నాతో ఈ విద్య అనేటటువంటి పరిశ్రమలో చేదోడుగా ఉన్నటువంటి డాక్టర్ కందాళ కనకమహాలక్ష్మి గారు, విశాఖ సాహితీ కార్యదర్శి గారు నీలు గారు, శంకర్ నీలు గారు నాకు ఇన్ని దశాబ్దాలుగా సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇది మొదటి అంశం నా కృతజ్ఞత తెలుపుకోవడంలో. రెండవది నా పరిశ్రమ. నేను తెలుగు ఎంఏ పూర్తయిన తరువాత తాళ్లపాక అన్నమాచార్యుని నృత్య సంగీత కళాభిజ్ఞత అనే అంశం మీద ఇక్కడ పిహెచ్డి చేశాను. అది ఎందుకు అంటే ఈ శతాబ్దానికే ప్రధానమైనటువంటి సంగీత, సాహిత్య, నృత్య నాయకుడు, అటువంటి పద సారస్వతాన్ని అందించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారి సాహిత్యం మీద ప్రత్యేకమైన దృక్కోణంతో, ప్రత్యేకమైన అంశంతో నేను పరిశోధన చేసి ఆ గ్రంథం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించాను. దాని తరువాత సంస్కృతం ఎంఏ పూర్తి చేసి దాని నుంచి ఇదే రంగంలో అన్నమాచార్యుల వారి సాహిత్యం మీద దృష్టి పెడితే ఈనాటి ప్రపంచానికి కళ చాలా ఆధారమైంది. విద్య, సాంకేతిక విజ్ఞానం ఎంత ప్రధానమో కళ దాంతో సమానంగా ముందుకు నడుస్తోంది. అందువలన సంగీతం మీద, సంగీత శాస్త్రాల మీద భరతుని కాలం నుంచి అంటే 1వ శతాబ్దం క్రీస్తుపూర్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సంగీత గ్రంథాల మీద నాదానందం పేర ఇంకొక పరిశోధన చేశాను. ఆ రెండింటినీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచే తెచ్చుకున్నాను. ఆ తర్వాత
కొంతకాలం జరిగిన తర్వాత ఒక 6 ఏళ్ల పాటు పరిశ్రమ చేసి భావ ప్రకటన ప్రాక్ పశ్చిమ పర్యాలోచన అనే శీర్షికతో నా డీలిట్ థీసిస్ రాశాను. రాసినప్పుడు దీనికి మహామహులందరూ, సంగీత కళాకారులు, సాహితీవేత్తలు అందరూ నాకు సహకారం చేశారు. దానితో ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్ బ్రేక్ త్రూ థియరీ. అంటే ఏంటంటే ఆంగ్లం కూడా జత చేస్తున్నాను, అందరూ సాదరంగా స్వీకరిస్తారని ఆశిస్తూ. ఎక్సెప్షనల్లీ హ్యూమన్ పొటెన్షియల్, యునీక్ టు హ్యూమన్ ఈజ్ థింకింగ్. అంటే ఊహించటం. ఆ ఊహ భావంగా ఎలా మారుతుంది, ఆలోచనగా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు అభిప్రాయం అవుతుంది, ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి ఈ భావం యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అది ఈరోజు మనకి అవసరమవుతున్న కళగాను వైజ్ఞానిక సంపత్తిగాను ఎలా పరివసిస్తోంది అనే విషయం మీద 7 భాగాలుగా, అంటే 7 పటలాలుగా ఈ పరిశోధన గ్రంథం నడిపాను. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మొదటి ప్రకరణంలో మనం ఊహించినప్పుడు ఆ ఊహ ఏ విధంగా మారుతోంది. ఆయుర్వేద శాస్త్రంలో ఒక విషయం ఉన్నది, అది మనం ఇక్కడ స్మరించుకోవలసిన అవసరం ఉంది, అందుకని చెప్తున్నాను. అదేంటంటే, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసానికి అంటే ఒక ఊపిరికి 6 సెకండ్ల కాలం పడుతుంది. అటువంటప్పుడు ఒక రోజులో ఎన్నిసార్లు మనం ఊపిరి పీల్చి వదులుతాము అంటే 21,600 సార్లు మనం ఊపిరి పీలుస్తాం 24 గంటల్లో. సంవత్సరంలో ఎంత? మన జీవితకాలం సరాసరి తీసుకున్నట్లయితే 75 సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎన్నిసార్లు ఊపిరి పీల్చి వదులుతాం? ఒక్కొక్క ఊపిరి పీల్చి వదిలే నాటికి ఎన్ని ఊహలు వస్తాయి, ఎన్ని ఊహలు మనకి భావాలుగా మారుతాయి, ఎన్ని భావాలు మనకి సృజనాత్మక ఆలోచనలుగా మారుతాయి, అవి ఎన్ని కార్యాచరణకు వస్తాయి. ఈ విషయాలన్నీ మొదటి ప్రకరణలో చెప్పాను. రెండవ ప్రకరణలో వేదం దీన్ని ఏమని అంటోంది. ఈరోజు ప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ అప్లైడ్ సైన్సెస్ అనేటువంటి విశ్వవిద్యాలయం వారు, మీకు అందరికీ ఇప్పుడు అంతర్జాలంలో అందరికీ అన్నీ పరిచయమే, వారి ద్వారా వారి సహకారంతో నేను ఈ విషయం మీద ముందుకు వెళ్ళాను. వేద ప్రకరణలో వేదం గురించి చెప్పాను. మూడవది వచ్చినప్పుడు లౌకిక భాషలు ఏమంటున్నాయి, లౌకిక సారస్వతం ఎలా వచ్చింది. 4వ ప్రకరణంలో సంగీతము, లలిత కళలు. 5వ ప్రకరణంలో ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాపంచికంగా ప్రపంచంలో ఏ విధంగా ఈ కళ, లలిత కళ భావం ఉత్పన్నమవుతోంది, పరివసిస్తోంది, పరిణమిస్తోంది, వికసిస్తోంది అనే విషయాలు చెప్పాను. 6వ ప్రకరణం వచ్చేటప్పటికి వీటన్నిటినీ సానుకూలపరిచి ఈనాడు ఒకటి ఉన్నది. మన ప్రధాని గారు ఎప్పుడూ ఒకటి చెప్తుంటారు, ప్రొటెక్టింగ్ అవర్ ఔటర్ ఇకాలజీ, అంటే ప్రపంచ వాతావరణ పరిరక్షణ, అది ప్రధానం. అంతేకాదు వారు చెప్పిన ప్రధానమైన అంశం ఏమిటంటే అంతరంగ పర్యావరణ పరిరక్షణ అనేది, అంటే మన ఇన్నర్ ఇకాలజీ, ప్రొటెక్టింగ్ ఇన్నర్ ఇకాలజీ, దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి దాని మీద పరిశోధన చేశాను. తూర్పు దేశాల వారు దీన్ని ఎలా చూశారు, పశ్చిమ దేశాల వారు ఎలా చూశారు అనేటువంటి విషయాలన్నీ చివరగా కూలంకషంగా పూర్తిగా వివరణ చేసి చెప్పి, మన భావమే మన శక్తి, మన ఊహయే మన శక్తి, మానవుని యొక్క సంపద, మానవునికి మాత్రమే పరిమితమైన సంపద అనేటువంటి విషయాన్ని అందులో కూలంకషంగా చర్చిస్తూ నేను ఈ పరిశోధన చేశాను. దీనికి బరంపురం విశ్వవిద్యాలయం వారు డీలిట్ పట్టాన్ని నాకు అందజేశారు. ఆ విషయాన్ని పాత్రికేయులైన మీ ద్వారా నేను నా మిత్ర బృందానికి, విద్యారంగానికి పంచుకోవాలనే అభిలాషాన్ని ప్రకటించినప్పుడు విశాఖ సాహితీ వారు నన్ను మొదటిసారి నా తెలుగు పిహెచ్డీకి, రెండవసారి నా సంస్కృతం పిహెచ్డీకి, 3వ పర్యాయం ఈ డీలిట్ పరిశోధనకి నన్ను సాదరంగా ప్రేమగా ఆహ్వానించి మీ మిత్రులందరినీ తీసుకుని వచ్చి నాకు ఈ సన్మానం చేశారు. అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. నమస్కారం.